आजाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा ऑल ऑफ यू। కృష్ణ మా హరే కృష్ణ జీ. హరే కృష్ణ. ఎవరు హరే ఇంత కృష్ణ తక్కువ? మాత. उत्सिदेयुरिमे लोका न कूर्यं कर्म चेदहं शङ्करस्य च कर्तास्यम् उपहन्याम् इमः प्रजाः. ఉపహన్యామిమాహ ప్రజాహ. ఓకే ఫైన్, వెరీ నైస్. ఇంకెవరు ఇంకెవరు ఉన్నారు చెప్పగలను అన్నవాళ్ళు? సరే, నేను దీత్య చెప్పగలదు అనుకుంటా. దీత్య చెప్పు. उत्सिदेयुरिमे लोका न कुर्यां कर्म ఉత్సి, चेत्. అది ఉత్సి కాదు. ఉత్సిదేయూరిమే లోకాహ, లోకా, ఉత్సి. ఇగో ఎస్ఐ పైన డాట్ ఇట్లా గీత ఉంది కదా, ఉత్సి అది. उत्सिदेयु ఉత్సిదేయూరిమే లోకా. उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्तास्याम् उपहन्यामि इमाः प्रजा. ఓకే, నెక్స్ట్ ఎవరు? Mataji, this sloka is important, Mataji. నాట్ ఇంపార్టెంట్, నాట్, నో నీడ్ టు లెర్న్. బట్ ఏంటంటే ఇది ఇది చూసి ఎంతమంది చదవగలుగుతున్నారు అని అంటే, ఒక్కసారి చెప్తేనే చదవగలుగుతున్నారంటే మీరు కరెక్ట్ వేలో క్యాచ్ చేయగలుగుతున్నారు, కరెక్ట్గా ఉన్నారు అని. ఇంతకు ముందు క్లాస్లో మీరు చూసి ఇలా చదవలేకపోయారు, మీకు గుర్తుందో లేదో. మీరు ఇప్పుడు ఇలా చూసి చదవగలుగుతున్నారు, సో అడ్వాన్స్ అవుతున్నారు మీరు. అది ఐ వాంట్ టు సీ దట్ వన్, హౌ గుడ్ యు ఆర్ అనేది. సో వెరీ నైస్, చక్కగా చదవగలుగుతున్నారు. ఇంకా మంచిగా అవుతారు కూడా నాకు తెలిసి. సో ఇక్కడ మనం చూద్దాము. ఆ, తర్వాత మనము మళ్ళీ ఒకసారి ఇంకొంతమందితో చెప్పిద్దాము. ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నది ఫస్ట్ మనము ఎవరికైనా ఇద్దాం చదవడానికి. మాతాజీ నేను చదువుతా. ఓకే, మేనేజాకి ఇద్దాం, ఆగండి. మేనేజా చదువు. అందరికి ఇస్తా, నో నీడ్ టు వరీ. అందరు చదవాల్సిందే. చెప్పు మేనేజా. If I did not perform prescribed duties, ఆల్ దీస్ all these worlds would be put to renunciation. I would be రూయినేషన్. the cause రినన్యేషన్ కాదు, రూయినేషన్. renation. I could be the cause of creating unwanted population, and I would thereby destroy the peace of all living beings. రైట్. ఇంగ్లీష్లో Mataji in Telugu, can I read? తెలుగులో మాతాజీ. భవిష్యకి ఇద్దాము, ఆగు. ఇంగ్లీష్లో ఎవరు చదువుతారు ఇంకా చూద్దాము. మేనేజా అయిపోయింది. ముకుంద ప్రియ చదువుతావా? ఇంగ్లీషా తెలుగునా? ఇంగ్లీష్ చదువుతామా? చదువు, ఇంగ్లీష్లో చదువు. If I did not perform prescribed duties, all these worlds would be put on పుట్టు, ruination రియునేషన్. and would be the cause of creating unwanted population, and I would thereby destroy the peace of all living beings. అంటే రూయిన్ అంటే రూయిన్ అంటే ఏంటంటే నాశనం అవ్వడం అనమాట. నాశనం అయిపోవడం. రూయినేషన్ అంటే నాశనం అయిపోతుంది అని. ఏమంటున్నాడు ఇక్కడ? నేను గనుక ఈ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేయలేదనుకో, ఈ వరల్డ్ మొత్తం, ఈ వరల్డ్స్ అన్ని అన్ని ఇంకా ఏవైతే ఆ వరల్డ్స్ లో ఎక్కడైతే ఇలా ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఆయన చేయలేకపోతే, అంటే ఆయన రోల్ మోడల్ గా లేడనుకో, ఆయన ఫాలో ఎవ్వరు అవ్వరు కదా. ఇప్పుడు వేద అనేది ఒక మాన్యువల్, ఆ మాన్యువల్ ఇవ్వకపోతే, అందరూ దాన్ని ఫాలో అవ్వకపోతే రూయినేషన్, అంత పాడే నాశనం అయిపోతుంది. అప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
ఓకే, ఇంకెవరు ఇంగ్లీష్లో చదువుతారు? ఎనీవన్ హూ Mataji, వాంట్స్ టు? Mataji, ఇంగ్లీష్లో ఆహ్లా చెప్పు. if I did not perform prescribed duties, all these words would be put to ruination. I would be the cause of creating unwanted population, and I would thereby destroy the peace of all living beings. ఎస్, వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ తెలుగుకి వద్దాం. ఇప్పుడు తెలుగు భవిష్య చదువు. నేను నా కర్తవ్యములను చెయ్యకపోతే ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి. జరిగే అల్లకల్లోలానికి 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 నేనే బాధ్యుడిని అవుతాను, మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది. శాంతే ఉండదు అని చెప్తున్నాడు. ఇంకెవరు చదువుతారు తెలుగులో? హూ వాంట్స్ టు రీడ్ ఇన్ తెలుగు? ఓకే, ఇంకెవ్వరు చదవరంట. సరే, మనము Mataji, నువ్వు చదివాగా ఇంగ్లీష్లో, ఇంకే అదే అదే చెప్తున్నాడు ఇంగ్లీష్ తెలుగులో కూడా. మనం ఇప్పుడు వెళ్దాం, లోపలికి వెళ్దాం, ఏమంటున్నాడో చూద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆ, ఇప్పుడు మనకి శ్లోక 40లో కూడా, చాప్టర్ 1 శ్లోక 40లో కూడా అర్జునుడు ఏం చెప్పాడు? అందరు చనిపోతే ఏమవుతుందని చెప్పాడు? చెప్పండి ఎవరన్నా ఒకరు. ఇప్పుడు యుద్ధం అవుతుంది, యుద్ధం అయితే చాలా మంది చనిపోతారు. చనిపోతే ఏమవుతుందంట? అప్పుడు ఏమన్నాడు అర్జునుడు? Mataji, వారి భార్యలకి మంచి పిల్లలు పుట్టారు మాతాజీ. వాళ్ళ భార్యలందరు విధవలు అవుతారు కదా. చనిపోతే ఏమవుతుంది? భర్తలు పోతే పాపం ఎలోన్ ఉంటారు. ఎలోన్ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు ఎవడైతే గెలిచాడో వాడు ఏం చేస్తాడు? ఈ భార్యలందరిని పట్టుకొని వెళ్ళిపోతాడు వాడు. అంతే అంతే కదా, గెలిచినోడే పట్టుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ లేడీస్ చాలా వీక్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడంటే ఆ, ఆ. ఇప్పుడంటే కోర్టులు ఉన్నాయి, కేసులు వేస్తారు, అంత ధైర్యం లేదు ఎవరికి. కానీ అప్పుడు అట్లా కాదు కదా, పట్టుకొని వెళ్ళిపోయేటోళ్ళు. వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోయి దాసి దానిలాగా ఉంచుకునే వాళ్ళు, లేకపోతే సెక్షువల్ హరాస్మెంట్ ఉంటుంది, ఇంకన్నీ అట్లా వాళ్ళని ఇచ్చేసేవాళ్ళు. సో అప్పుడు వాళ్ళకు పుట్టే పిల్లలందరూ వాళ్ళకు ఒక ఇది ఉండదు పాపం. ఫాదర్ ఐడెంటిటీ సరిగ్గా ఉండదు. ఆ, పెరగడం అనేది మంచి పెరగరు. ఆ, అలా అవుతుంది అని ఆయన బాధ. ఉమ్, ఇప్పుడు ఫ్యామిలీ మంచిగా ఉంటేనే కదా. ఇప్పుడు మదర్ ఫాదర్ మంచిగా ఉంటే పిల్లలు బాగుంటారు. ఇప్పుడు మదర్ ఫాదర్ అనేది లేరనుకో, అప్పుడు పిల్లలు ఎట్లా బాగోరు కదా. అంత సొసైటీ అంతా పాడైపోతుంది అట్లాంటి పిల్లలు ఉంటే. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం రోడ్ల పైన, అక్కడ వెళ్తూ ఉంటే వచ్చి అడుగుతూ ఉంటారు, పాపం అడుక్కుంటూ ఉంటారు. ఆ, ఆ, చాలా గందరగోళంగా ఉంటాయి. అట్లా కొంతమందే ఉన్నారు, కానీ అంతా మొత్తం అలాగే అయిపోతుంది ఎప్పుడైతే యుద్ధం అనేది జరుగుతే అని బాధపడతాడు కదా అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ఆన్సర్ ఇస్తాడు, హరే పిచ్చోడా, అది కాదురా, యాక్చువల్గా యుద్ధం జరిగితే చాలా మంచిది. ఎందుకంటే అట్లాంటి రోగ్స్ థీవ్స్ అందరిని నువ్వు చంపేయడానికి నీకు ఒక ఆయుధం ఉంది చేతిలో. అట్లాంటి వాళ్ళని తీసిపడేయి సొసైటీ నుంచి, నీ కర్తవ్యం అది. నువ్వు ఒక క్షత్రుడిగా అట్లాంటి డట్టి రోగ్స్ చంపడానికి నీకు ఇది మంచి అవకాశము, ఇదొక మంచి ఛాన్స్ ఇది. సో యుద్ధం వచ్చింది అని అంటే, అందుకే అప్పట్లో ప్రతి క్షత్రుడికి అది ఛాన్స్ లాగా తీసుకునేటోడు. యుద్ధం అంటే భయపడేటోడు కాదు. యుద్ధం ఒక ఛాన్స్, దిస్ ఇస్ వెరీ గుడ్ ఛాన్స్ అనుకునేటోడు. సో అదే కృష్ణ చెప్తున్నాడు, ఇది మంచి ఛాన్స్ నీకు, అట్లాంటి వాళ్ళని తీసి పడేయాలి. ఇప్పుడు మొన్న పహల్గామ్ దాడిలో ఏమైంది? అట్లాంటి వాళ్ళని పట్టుకొని చంపాలా, లేకపోతే వాళ్ళందరిని పోషించాలా మనము? చెప్పండి. చంపాలి మాతాజీ. అట్లాంటి వాళ్ళు ఉంటే ఏమైతుంది? అట్లాంటి వాళ్ళు ఉంటే సొసైటీ అంతా పాడైపోతుంది కదా. వాళ్ళంతా పెరిగిపోతారు అట్లాంటి భావాలతోటి. అట్లాంటి ఐడియాస్, అట్లాంటిది కరెక్ట్ కాదు కదా. అట్లాంటి ఐడియాస్ తోటి ఉన్నాడంటే వాడు ఇంకా 10 మందిని వేసుకొని వస్తుంటాడు, ఇంకా 100 మందిని వేసుకొని వస్తుంటాడు. అరే వీడు ఏం పీకలేడరా, వీడు ఇట్లనే ఉంటాడు అనేసి వచ్చేసి అంత మొత్తం సొసైటీ అంతా పాడు చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ రాంగ్. సో నీకు ఇది మంచి అవకాశము. వాడు తప్పు చేశాడు అని అంటే యాజ్ ఎ క్షత్రియ
యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ, యూ హ్యావ్ టు రిమూవ్ దెమ్. అట్లాంటి రోప్స్ ని తీసిపడేయాలి అని చెప్తున్నాడు కృష్ణ. సో ఒకవేళ ఇంకొకటి ఏంటి, లార్డ్ ఏం చెప్తున్నాడు, నేను ఒక మాన్యువల్ ఇచ్చాను. మాన్యువల్ అంటే వేదాస్, ఇట్లుండండి, ఇట్లా చేయండి, ఇలా చేయండి అని ఇచ్చాను. సో అది నువ్వు పాటించలేదనుకో మొత్తం సొసైటీ అంతా ఖరాబ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు క్షత్రియ, బ్రాహ్మణ్ ఇవన్నీ ఆయన్నే ఇచ్చాడు, 4 వర్ణాలు. మీరు ఇట్లా ఉండండి, ఈ వర్ణాల ప్రకారంగా మీ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఇవి, ఇలా ఉండండి, ఇలా ఉండండి అని ఆయననే చెప్పాడు. ఇవన్నీ చెప్పినవన్నీ నువ్వు చేయలేదనుకో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది సొసైటీలో. సో అప్పుడు ఎప్పుడైతే ఇలాంటి జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇలాంటి జరుగుతున్నప్పుడు కృష్ణ అన్న వస్తాడు, లేదా ఎవరినన్నా ఒకరిని పంపిస్తాడు ఆయన. ఎవరినన్నా ఒక లైక్ ప్రభుపాద వచ్చాడు. వచ్చాక ఎంత మూమెంట్, అసలు వరల్డ్ మొత్తం కదిలిపోయింది. ఎన్ని కంట్రీస్లో ఉన్నాయి ఇవి హరే కృష్ణ టెంపుల్స్, చెప్పలేము. 108కి ఇప్పుడు అప్పుడు ప్రభుపాద 108 టెంపుల్స్ స్థాపించాడు, కానీ ఇప్పుడు పెరిగిపోయాయి చాలా. సో అలా చాలా టెంపుల్స్ వచ్చి అందరినీ ఒక క్రమబద్ధంలో పెట్టాడనమాట. బుక్స్ చదివిపించాడు అందరినీ, ఇగో ఈ బుక్స్ చదవండి, ఇలా ఉండాలి, ఇలా దిస్ ఇస్ ద రైట్ వే ఆఫ్ లివింగ్ అని చెప్పాడు. గోలోకానికి దారి మర్చిపోయారు మీరంతా, మనమందరం గోలోకం నుంచి వచ్చిన వాళ్ళం. అక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో ఇదే మనకి మ్యాప్ అని మొత్తం చూపెట్టాడు. సో ఇంకొకటి అయితే, ఈ కృష్ణ వచ్చినప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే, అయితే నేను కృష్ణ లాగా నేనే కృష్ణని అని స్టార్ట్ చేశారు చాలా మంది. కొందరు మధ్యలో వచ్చిన వాళ్ళు లైక్ వాళ్ళే వాళ్ళే కృష్ణ లాగా బిహేవ్ చేయడం. వాళ్ళు ఏం చేశారు, కృష్ణ మంచిగా గర్ల్స్ తోటి డాన్స్ చేశాడు, గర్ల్స్ తోటి అట్లా ఉండేటోడు. సో నేను కూడా కృష్ణ లాగా ఒక 3-4 గర్ల్ ఫ్రెండ్స్ చేసుకోవచ్చు, అలా ఇలా అంటూ ఉంటారు. కానీ దట్ ఈస్ రాంగ్. కృష్ణ యాక్చువల్గా ఏంటి, ఆయన గోలోకం నుంచి వచ్చి కొన్ని అలాంటి పనులు ఎందుకు చేశాడంటే దాని వెనకాల ఒక రీజన్ ఉంది. లైక్ హీ నోస్ పాస్ట్ లైఫ్, హీ నోస్ ఎవ్రీథింగ్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆల్సో హీ నోస్. కాబట్టి పాస్ట్ లో ఆయన రామావతారంలో ఉన్నప్పుడు చాలా మంది ఆయనను చూసి మోహితులైపోయారు. అబ్బా ఈయన నాకు హస్బెండ్ కావాలి, ఈయన లాగా ఉండాలి. ఈవెన్ మగవాళ్ళు కూడా అట్లా ఫీల్ అయ్యారంట తెలుసా, ఋషులు కూడా అలా ఫీల్ అయ్యారు. అంత బ్యూటిఫుల్, అంత హ్యాండ్సమ్ ఉండేటోడంట రాముడు. సో అలా ఫీల్ అయిన వాళ్ళందరినీ తృప్తిపరచడానికి కూడా ఆయన అలా కొందరిని కొందరితోటి అలా బిహేవ్ చేశాడు. సో వాళ్ళందరూ మళ్ళీ ఈ యుగంలో ఉన్నారు కాబట్టి ఈ యుగంలో వాళ్ళందరిని పుట్టించాడు. ఎందుకంటే వాళ్ళ కోరిక తీర్చాలి కదా. సో వాళ్ళకి ఆ కోరిక ఉండింది, ఆయన భక్తులే వాళ్ళందరూ. సో వాళ్ళ కోరిక తీర్చడానికి అలా చేశాడు. సో ఎవరైతే కృష్ణ ఇట్లా చేశాడు కదా, నేను కూడా ఒక 4-5 గర్ల్స్తో తిరుగుతా అన్నవాడు, మరి కృష్ణ గోవర్ధన హిల్ ఎత్తగలడా ఎవడన్నా? కృష్ణ మరి అట్లా చేశాడు కదా, అలా ఇది కూడా ఎత్తి చూపెట్టాలి. ఎవరైనా అట్లా అన్నారనుకో, నేనే కృష్ణ, నేను కూడా ఇట్లా కృష్ణ అట్లా చేశాడు కాబట్టి గర్ల్స్ తోటి 2-3 వేసుకొని నేను కూడా తిరుగుతా అది ఇది అని అంటే, యూ హ్యావ్ టు సే దెన్ గోవర్ధన్ లీలాలో గోవర్ధన్ ఎత్తాడు హిల్ని, నువ్వు కూడా ఎత్తు అని అడగాలి. ఏంటి అంటే మనమందరం కండిషన్డ్ సోల్స్, వి షుడ్ నాట్ ఇమిటేట్ ఎప్పుడు చేయొద్దు కృష్ణని. ఆయన గాడ్ అంతే, ఆయన నుంచి వచ్చాం మనము, ఆయన గోలోకం నుంచి వచ్చాడు. ఈవెన్ ప్రభుపాద ఆల్సో హీ కేమ్ ఫ్రమ్ గోలోక. ఆయన లాగా ప్రభుపాద లాగా 108 టెంపుల్స్ కట్టడం అసాధ్యం ఎవరికైనా, 70 years అప్పుడు. సో అది మనం గమనించాలి, అది మనం తెలుసుకోవాలి ఎవరు ఏంటి అనేది. ఆ స్థానం అంటే వాళ్ళు చెప్పింది మనం ఫాలో అవ్వాలి. ఇలా చెప్పారు, సో దట్ యు హ్యావ్ టు ఫాలో, బట్ యూ షుడ్ నాట్ ఇమిటేట్ లైక్ హిమ్. ఇంకొకటి ఏంటి అంటే, శివభక్తులు కూడా కొందరు ఏమంటారంటే నేను శివాని తెలుసా అనేసి మ్యారిజోనా తాగుతూ ఉంటారు, వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. మనం అటు సైడ్ వెళ్తే, కాశీకి అటు సైడ్ వెళ్తే కొందరు ఉంటారు, అమ్మో బాపరే భయమేస్తుంది, అంత డ్రగ్స్ తీసుకుంటుంటారు, నేనే గాడ్ శివ అంటుంటారు. అమెరికాలో కూడా డ్రగ్స్ అవును, అమెరికాలో కూడా. సో బట్ శివ నెవర్ టేక్ డ్రగ్స్, శివ ఎప్పుడు తీసుకోడు. యాక్చువల్ శివ ఏంటి తెలుసా, ఆయన సముద్ర మంథన్లో పాయిజన్ ని కంఠంలో పెట్టుకున్నాడు, అంత గ్రేట్. అది లోపలి కూడా పంపించలే, బయటికి పంపించలే.
మ్యాథ్స్ అది ఆపేసింది కదా మ్యాథ్స్ తన ఆయన టంగ్ లో, అంటే ఆయన ఆ గొంతులో. ఆ ఆ, అక్కడే పెట్టేశాడు, హోల్డ్ చేశాడు అక్కడ. ఎవరైనా చేయగలరా? ఎవరైనా అట్లా నేనే శివాది అని అంటే అడగాలి, అరే అయితే నువ్వు పాయిజన్ ఇక్కడ పెట్టుకోగలవా, ఇది చూద్దాము చెయ్యి అట్లా అని అనాలి అంతే. సో ఈ కృష్ణ లీల, ఈ లీలలు ఉంటాయి కదా, లైక్ ఆయన దొంగతనం చేశాడు చిన్నప్పుడు, తర్వాత గర్ల్స్ తోటి రాసలీల చేశాడు, ఇలా ఇవన్నీ ఆ, ఏంటి అంటే దే హ్యావ్ పాస్ట్. ఎందుకంటే ఆయనకి పాస్ట్ తెలుసు కాబట్టి ఆ భక్తులని ప్యూరిఫై చేయడానికి, భక్తుల కోసం అలా చేశాడు కొన్ని లీలలు. అవి మనం మాతాజీ చదువుకొని. రాసలీల అంటే? రాసలీల అంటే ఒక కొంతమంది గర్ల్స్ అప్పుడు ఆయన టైంలో వచ్చారంట, లైక్ ఆయనతో డాన్స్ వేయడానికి వాళ్ళ హస్బెండ్స్ ని కూడా వదిలేసి వచ్చేసి ఆయనతోటి డాన్స్ చేశారు. అప్పుడు డాన్స్ చేసినప్పుడు కృష్ణ ఒక్కొక్క గోపిక తోటి ఒక్కొక్క కృష్ణ అయ్యాడంట, అయ్యి వాళ్ళతో డాన్స్ చేశాడు. సో అది ఆ, అది యాక్చువల్గా దట్ ఈస్ ఆల్సో దే వాంట్, ఆ గోపికలు కూడా పుట్టింది పాస్ట్ లైఫ్ లో, దే వాంట్ లైక్ దట్. అంటే దేవుడితోటి నేను ఇలా ఉండాలి, నేను ఇలా డాన్స్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ అది సాటిస్ఫై చేశాడు అలా. సో ఆ అది చాలా కష్టం అట్లా చేయడం, అందరు అట్లా అవ్వలేరు కదా. ఇప్పుడు ఎవరైనా నేను ఇంతమందితో డాన్స్ చేస్తా అంటే నువ్వు అంతమందివి నువ్వు అవ్వాలి మరి, నువ్వు ఒక్కడివే అంతమంది అవ్వగలవా? అవ్వలేవు. అది కాని పని. అది అన్ని దట్ ఈస్ లీల, లీల అంతే అది. అవన్నీ మనం చదువుకొని మన హార్ట్ ప్యూరిఫై చేసుకోవాలి. అంటే గాడ్ ఏంటో తెలుసుకోవాలి నువ్వు. గాడ్ అంటే ఇలా చేయగలిగేవాడే గాడ్. మనలాగా కామన్ మ్యాన్ అలాంటివి చేయలేము. వి ఆర్ ఆల్ కండిషన్ సోల్స్. సో అది మనం తెలుసుకోవాలి. సో ఇవాళ రేపు అలా చెప్పే వాళ్ళందరినీ చీటర్స్, హూసే ఐఎమ్ గాడ్, ఐఎమ్ కృష్ణ, అలాంటి వాళ్ళందరూ వెళ్ళి జైల్లో కూర్చున్నారు చాలా మంది, ఇప్పటికీ కూడా కొందరు ఉన్నారు. ఇంకా కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి కొందరివి. ఓకే, దట్ యూ షుడ్ నో. సో మనం ఎప్పుడు కృష్ణ కాదు, మనం ఎప్పుడు, కాకపోతే మనం డివోటీస్. మీకు తెలుసా కృష్ణ అంట పడుకున్నప్పుడంట, ఆయన మధురకు వచ్చినప్పుడు, అప్పుడు కంసుని చంపాక వచ్చేస్తాడు కదా, వచ్చాక ఆయన ఇంకా ఆ ఆయన బృందావనం నుంచి వచ్చేసాడు కదా, వచ్చాక ఆయన మధ్యరాత్రిలో లేచేవాడంట. వాళ్ళ ఫ్రెండ్స్ ని తలుచుకుంటూ ఉండేటంట. చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా ఆడుకోవడానికి, వాళ్ళందరినీ తలుచుకునేవాడంట. ఎందుకంటే ఇక్కడ బృందావనంలో కూడా వాళ్ళందరూ తలుచుకునే వాళ్ళంట. కృష్ణ లేకపోతే వాళ్ళకి అస్సలు బాగాలేదు, వాళ్ళంతా అన్హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు వస్తాడా అని చూసేవాళ్ళంట. ఎప్పుడు వస్తాడు, వెళ్ళిపోయాడు కంసుని దగ్గరికి, ఆయన కింగ్ అంట, ఆయన వాళ్ళ ఫాదర్ మదర్ వేరంట. స్టోరీస్ చెప్పుకుంటున్నారు కదా అందరూ. వాళ్ళేమో బాధపడిపోతున్నారు ఇక్కడ బృందావనంలో. కానీ ఇక్కడ ఈయన కూడా వాళ్ళందరినీ అంటే కృష్ణ మనసులో ఎవరు ఉంటారు? భక్తులు ఉంటారు. అలా అలా కావాలంత భక్తి మనం కావాలి. ఇప్పుడు ప్రభుపాద్ అంత ఎందుకు చేయగలిగాడు? కృష్ణ మనసులో ప్రభుపాద్ ఉన్నాడు. అది దట్ ఈస్ ద సీక్రెట్, అంతే. ఓకే, ఇది మనం తెలుసుకోవాలి. ఈ రోజుతోటి ఇంతటితో ఆపేద్దాం మనము. మీకు అర్థమై ఉంటుంది, అర్థమైందా ఇది ఈ శ్లోక? ఎస్ సో మాతాజీ. ఓకే, మనము రేపటి నుంచి మనం 14th తీసుకుందాం రేపు. ఓకే, 14th తీసుకొని ఇది ప్రాక్టీస్ చేసి మనం మళ్ళీ మన యూజువల్ క్లాస్లోకి వద్దాము. సో మనం వాంఛాకల్ప చెప్పేసేయండి అమ్మా. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, శ్రీల ప్రభుపాద की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण हरे माताजी। कृष्ण माता जी, थैंक यू बोला. माता जी, थैंक यू माता जी. Start.